అప్పుడు చాలా మంది ఎగతాళి చేసి ఉండొచ్చు, చేశారా లేదా? ఇవాళ వాళ్ళందరికీ సమాధానం ఏంటంటే కారు. రైట్. సో ఒక కార్ని తీసుకొచ్చి ఇంటి ముందు నిల్చోబెట్టారు. రేపొద్దున ఇంకో కారు తీసుకొచ్చి దాని పక్కన పెట్టినప్పుడు ఆయన ఇంటికి క్యూ కడతారు, నాకు సబ్బు కావాలి, నాకు పేస్ట్ కావాలని చెప్పి. ఇది జరుగుద్ది వెస్టీజ్ లో. ఎందుకనంటే మా బాబాయ్ నన్ను చాలా ఎగతాళి చేశారండి. ఒక 50,000 రూపాయలు అడిగితే ఉండి కూడా ఇవ్వలేదు. నాకు ఇవ్వలేదు, కానీ మా తమ్ముడికి 2 లక్షలు ఇచ్చాడు ఆయన. సత్యం. నాకు ఇవ్వలేదు. నెక్స్ట్ ఒక 1 వీక్ లోనే మా తమ్ముడు 2 లక్షలు అడిగితే ఇచ్చాడు. ఆ రోజు నేను చాలా బాధపడ్డా. మా మదర్ ఒకటే మాట అన్నారు, ఇంకొకసారి డబ్బులు అడగకాయనని. మొన్న రీసెంట్ గా లాస్ట్ మంత్ ఆయనకి ఏదో 1,00,000 రూపాయలు అవసరం వచ్చి మా అమ్మగారికి ఫోన్ చేసి అడిగాడంట, శ్రీను నాకు 1,00,000 రూపాయలు ఉంటే సర్దమని చెప్పాను. ఎవరైతే నాకు ఇవ్వనన్నాడో అదే వ్యక్తి నాకు ఫోన్ చేసి మా మదర్కి ఫోన్ చేసి 1,00,000 రూపాయలు నేనెందుకు ఇస్తా? రైట్. సో